హాయ్ అండి, వెల్కమ్ టు శైలజ రెడ్డి కిచెన్. ఈరోజు కమ్మటి పప్పు చేస్తున్నా అండి. పప్పు అయితే చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. మనం అన్ని కూరల కంటే పప్పు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఒక కప్పు కందిపప్పు కుక్కర్లో వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇలా పప్పును కడిగిన తర్వాత నీళ్ళని ఉంచేసి మంచి వాటరు ఒక గ్లాస్ వేసుకోవాలి. పప్పులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అలాగే ఆయిల్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ ఆయిల్ వేసుకున్నామంటే పప్పు పొంగకుండా ఉంటుంది కుక్కర్లో. అందుకని సాల్ట్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్ వచ్చేంత వరకు కూగించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ స్టీమ్ వచ్చేసిందండి. తీసేసి పప్పుని ఇలా వెనిపేసుకోవాలి పప్పు గుత్తితో. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత పప్పు గుత్తి ఇలా వెనిపేసుకోవాలి. మరీ నున్నగా కాకుండా కొద్దిగా పలుకున్నట్లే వెనుపుకోవాలి. పప్పు వెనుపుకొని పక్కన పెట్టుకొని వేరే పాన్ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్టమన్నాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలు, ఆనియన్ ఒకటి, వెల్లుల్లిపాయలు ఒక 5-6 కొట్టుకొని వేసుకున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత టమాటా ఒకటి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగి మెత్తగవ్వాలండి. టమాటా అంతా కూడా బాగా మెత్తగవ్వాలి. అంతవరకు వేయించుకోవాలి. ఇలా టమాటాలని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే బాగా మగ్గిపోతుంది. మూత పెట్టుకుని టమాటాలు బాగా మగ్గిపోవాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది పప్పు. ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలబెడుతూ ఉంటే టమాటా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు పొడి వేసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు పొడి వేసుకుంటున్నాను. అలాగే కారం పొడి మనకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకున్నాను నేను. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్నాను కొద్దిగా చింతపండు. ఇది పిండుకొని రసం వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి ఆ తర్వాత పప్పు వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మగ్గుతుంది. ఇందులో టమాటా బాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గింది. చూడండి, ఇలా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ఎనప పెట్టుకున్నాం కదా, ఆ పప్పు వేసుకుంటే పప్పు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికితే చాలు, బాగా మిక్స్ అయిపోతుంది. కొద్దిగా ఇందులోకి వాటర్ వేసుకొని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఇలా చేసుకుంటే. ఇలా పప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు చూడండి, ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది.
ఇందులోకి కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే కమ్మటి పప్పు రెడీ అవుతుంది. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇలా పప్పు పలుకు పలుకుగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది, చాలా నున్నగా కూడా కాకూడదు. ఇప్పుడు కొత్తిమీర చల్లి దించేస్తున్నాను. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది పప్పు ఇలా చేసుకుంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు.